విరాజ్ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అలా దారిలో వస్తున్న రామయ్యపై అనవసరంగా కోప్పడతాడు. అతనిపై అరుస్తాడు. అలా వారిద్దరి మధ్య కోపంగా సంభాషణ జరిగాక ఇద్దరూ వెళ్ళిపోతారు. అలా కొద్దిసేపటికి విరాజ్ ఇంకో దారిలో వస్తున్న సోమయ్యపై కూడా అనవసరంగా అతనిపై చిరాకు పడి కోప్పడతాడు. పాపం సోమయ్య దీనంగా వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత సోమయ్య మరియు రామయ్య ఒక చెట్టు నీడన కూర్చుంటారు. వారిద్దరికీ జరిగిన సంఘటన గురించి వారిద్దరూ మాట్లాడుకుంటాడు. అసలు ఎందుకని విరాజ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు ఆలోచించి వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం మంచిదని ఇద్దరూ కలిసి విరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడదామని విరాజ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ విరాజ్ వాళ్ళ నాన్నని బయటకు పిలిచి, మీ కొడుకు ఎందుకని అసలు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అతను అంతా మంచిగా ఉన్నాడా అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విరాజ్ వాళ్ళ నాన్నగారు ఒంటరిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అసలు నా కొడుకు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తుండగానే విరాజ్ లోపలికి వస్తాడు. విరాజ్ని అక్కడనే నిల్చోబెట్టి, నాన్న విరాజ్, నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక చోటికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి, నాన్న విరాజ్, నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో ఈ గోడని సుత్తెతోటి కొట్టు. అలా ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు ఇక్కడికి వచ్చి దీనిపై కొట్టు అని చెప్పగానే విరాజ్కి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడని కొడుతూ ఉంటాడు. కొద్ది రోజులకు ఆ గోడ పెద్ద రంధ్రంగా మారాక తండ్రికి చూపిస్తే తండ్రి గారు, నాన్న విరాజ్, ఈ గోడని నువ్వు సరిచేయగలవా మళ్ళీ అని అనగా విరాజ్ ఆశ్చర్యపోతాడు. అయితే నాన్న విరాజ్, అందుకనే మనం ఎవరితో కోపంగా మలుచుకోకూడదు, చాలా సున్నితంగా ఇతరులతో మాట్లాడాలి అని చెప్పాక విరాజ్ తన తప్పు తెలుసుకుంటాడు.